తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? మళ్లీ ఎన్నికల బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా? ఇందుకు బీజేపీ అధిష్టానం ఓకే చెప్పిందా? తమిళిసై ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? వాచ్ దిస్ ఇన్ రిపోర్ట్. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు రావచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహరచనలో తలమునకలయ్యాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కనీసం 10 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ నెల 28న బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రానున్నారు. ఇక్కడి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళిసై గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్ నుంచి బరిలో దిగి పరాజయ పాలయ్యారు. 2019లో తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేసినా ఆమెకు విజయం దక్కలేదు. డీఎంకే నేత కనిమొళి చేతిలో తమిళిసై ఓడిపోయారు. మరో 3 పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా అదృష్టం కలిసి రాలేదు. తమిళనాడులో బీజేపీకి గుర్తింపు తేవడంలో తమిళిసై ఎంతో కృషి చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె బీజేపీ బలోపేతానికి పాటుపడ్డారు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో తమిళిసైని తెలంగాణ గవర్నర్గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తమిళిసై చాలా రోజులుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఎంపీ ఎన్నికల్లో దిగేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. తన ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలంటూ బీజేపీ పెద్దలను ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేసేందుకు తమిళిసైకి ప్రధాని మోడీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్ను కేంద్రం నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.